గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు శుభవార్త. ఎంటర్‌ప్రెన్యూర్ గా బీబీఏ చేస్తున్నప్పుడు దేశ విదేశాల పరిశ్రమలను సందర్శించి పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటున్నారా? అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న సంస్థగా ఐఎస్ఓ సర్టిఫికేట్ గుర్తింపు పొందడమే కాకుండా 3 సార్లు సౌత్ ఇండియాలోనే బెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ పరిశోధనలో ప్రతిష్టాత్మకమైన 8 ప్రపంచ రికార్డులతో పాటు 8 పీజీలు, 5 డిగ్రీలు, పీహెచ్డీ చేసి అత్యధిక క్వాలిఫికేషన్తో పాటు ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్, గురు ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సంస్థ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థ చైర్మన్, మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ప్రెసెంట్ డేస్ లో హోటల్ మేనేజ్మెంట్ కి చాలా మంచి భూమి ఉంది, ఏమంటారు మీరు? ఈరోజు మీరు అన్నట్లుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి వండర్ఫుల్ డిమాండ్ భూమి ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఇమ్మీడియట్గా డిగ్రీ అయిపోయిన వెంటనే 100% ప్లేస్మెంట్ ఏ డిగ్రీ జరుగుతుంటే హోటల్ డిగ్రీకి దొరుకుతుంది. అయితే దీంట్లో మనం ఆలోచించాల్సిందంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్ దొరుకుతుంది. బట్ రైట్ ఇన్స్టిట్యూట్ కావాలి. రైట్ ఇన్స్టిట్యూట్ మనం చదువుకున్నట్లయితే మంచి వండర్ఫుల్ మనకు నాలెడ్జ్ వస్తుంది. ఈరోజు మన దగ్గర తీసుకున్నట్లయితే ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్సే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువగా మనం ఎక్స్పోజ్ చేస్తాను. లైక్ ఈరోజు 6 స్టెప్స్ స్కిల్స్ మనం మంచి ఎక్స్పోజ్ చేస్తాను. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానివ్వండి, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్ మీద కానివ్వండి, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద కానివ్వండి, లీడర్షిప్ స్కిల్స్ మీద కానివ్వండి, అదేవిధంగా ఎనలిటికల్ స్కిల్స్ మీద కానివ్వండి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇస్తాను. ఇంకా అడిషనల్గా ఎస్ఐపీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం, సెమినార్స్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం. అలాగా ఒక ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇలాంటి ట్రైనింగ్ మనం తీసుకుంటామో ఎక్కడ పోయినా కూడా, ఏ కంపెనీ పైన, ఏ హోటల్ పైన కూడా నేను ఆ ఇంటర్వ్యూ పోతే నాకు ఆ జాబ్ వస్తున్న కాన్ఫిడెంట్ బిల్డప్ కావాలి. అలాంటి కాన్ఫిడెంట్ని ఈరోజు మనం నారాయణ ఇన్స్టిట్యూట్ అందిస్తా ఉంది. అందువల్ల ఈ కోర్స్ చదివిన వాళ్ళకి బ్రహ్మాండమైన డిమాండ్ కోర్సు ఉంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో డిగ్రీ చేస్తే ఎలా ఉంటుంది? ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్సు డిగ్రీ చాలా వండర్ఫుల్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ డిప్లొమా అని సర్టిఫికేట్స్ కోర్సులు ఉంటున్నాయి. అవి చేయడం వల్ల ఓన్లీ 1 కోర్సు 2 కోర్సెస్ అలా అంటూ ఉంటుంది. అంటే లైక్ చెఫ్, సర్వీస్ అట్లా ఉంటాయి. అదే ఈ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తే ఇది 3 ఇయర్స్ కోర్స్ కాబట్టి మనం జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్ళొచ్చు. 5 to 10 years ఎక్స్పీరియన్స్లో ఎడ్యుకేషన్ స్టడీ తీసుకున్నట్లయితే ప్రిన్సిపల్ స్థాయికి వెళ్ళొచ్చు. ఆ విధంగా బ్రహ్మాండంగా హై డెసిగ్నేషన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్రాడ్యుయేషనే చేయాలి. గ్రాడ్యుయేషన్ చేస్తేనే ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ అంటే మాక్సిమం అందరూ షెఫ్స్ వంటల పరంగానే అనుకుంటారు. అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో, ఏమేమి ఉంటాయి ఇందులో డివైడర్స్గా? ఈరోజు చాలా మంది అనుకుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకుంటే హోటల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయేమో అని చాలామంది అనుకుంటుంటారు. ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు దీంట్లో ఎంబీఏ పేపర్స్ కూడా ఉన్నవి. లైక్ హెచ్ఆర్ పేపరు, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, ఇలాగా పీవైఎం, ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ ఉన్నవి. తర్వాత మరి కంప్యూటర్ పేపర్ ఉంది. ఎంబీఏ పేపర్ ఏముందో అదే బేసిక్ పేపర్ ఉంది. ఆ విధంగా బిజినెస్, కమ్యూనికేషన్, ఇంగ్లీష్ పేపర్ ఉంది. అలా ఇవి చదువుకోవడం వల్ల డిఫరెంట్ సెక్టార్స్ చాలామంది ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకుంటే హోటల్స్లోనే జాబ్స్ ఉంటాయి అనుకుంటారు. మన ఇష్టం అండి. 6 సెక్టర్స్లో 62 కైండ్ జాబ్స్ ఉన్నాయి. హోటల్ సెక్టర్ వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఇక మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళొచ్చు. ఈ కోర్స్కి మల్టీనేషనల్ కంపెనీస్కి రిలేషన్ ఏదైనా అడిగితే ఈరోజు మనం స్పెషల్గా అడిషనల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద ఈరోజు ఎస్ఐపీని ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. 1 lakh ఎక్స్పెన్స్ అవుతుంది. అది ఇదే ఫీజులో మనం అడిషనల్గా అందిస్తా ఉన్నాం, ఫీజు ఛార్జ్ చేయకుండా. తర్వాత వచ్చేసరికి ఇండస్ట్రీస్లో మనం జాబ్ చేసుకోవచ్చు. కంపెనీలకి ఈ కోర్స్కి రిలేటెడ్ అంటే ఇందాక ఇప్పుడే చెప్పాను, ఎంబీఏ పేపర్స్ ఉండటం వల్ల హెచ్ఆర్ఎం కానివ్వండి, పీవైఎం కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, అకౌంట్స్ పేపర్స్ చదువుకోవడం వల్ల దాంట్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టూరిజం పేపర్స్ ఉంటే టూరిజం చేసుకోవచ్చు. ఆ విధంగా ఎయిర్లైన్స్, క్రూజిన్స్, ఇలాంటి 6 రంగాలలో 62 కైండ్ జాబ్స్, 62 రకాల జాబ్ చేసుకోవడానికి ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడతా ఉంది. రైట్. తమిళనాడు ఉస్సూరు నుండి జనార్దన్ ఉన్నారు. జనార్దన్ గారు మాట్లాడండి. హలో జనార్దన్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు మనము బిఎస్సి కెమిస్ట్రీ చేసి బీబీఏ చేయొచ్చా? ఏమండి? బిఎస్సి కెమిస్ట్రీ చేసి 3 years అయినాక బీబీఏ చేయొచ్చా? పిహెచ్డి చేశారా? బిఎస్సి కెమిస్ట్రీ చేసిన తర్వాత బీబీఏ చేయొచ్చా అని అడుగుతున్నారు. బిఎస్సి కెమిస్ట్రీ చేశారా మీరు? అవును, మా అబ్బాయి బిఎస్సి కెమిస్ట్రీ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ కోర్సు బీబీఏ చేయొచ్చా? చేయొచ్చు, కానీ వయసు ఎక్కువ ఉంటుంది కదండి. మళ్ళీ 3 years చదవాలి. క్లాస్ రూమ్లో అంత పేషెన్స్ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర బీబీఏ అంటే జనరల్ బీబీఏ కాదు, మన దగ్గర బీబీఏ ఈడీపీ ప్రోగ్రామ్. ఈడీపీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, 4 years ప్రోగ్రామ్. మన దగ్గర 3 years, 1 year లండన్లో కానీ జర్మనీలో కానీ ఒక 1 year ఇంటర్న్షిప్ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇండస్ట్రీ ఎలా పెట్టాలి, ఎన్ని రకాల డిపార్ట్మెంట్ ఉంటాయి ఇండస్ట్రీలో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏంటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏంటి, అదేవిధంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం చాలా అవసరం చేయాల్సి ఉంటుంది.
ఫస్ట్ ఇయర్ స్టేట్ మొత్తం 23 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 23 డిస్ట్రిక్ట్స్ ఉన్న 23 ఇండస్ట్రీస్ను విజిట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో ఇండియా మొత్తం మీద ఉన్న 29 స్టేట్స్లో ఇండస్ట్రీ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. థర్డ్ ఇయర్ 10 కంట్రీస్ నుంచి 15 కంట్రీస్ వరకు ఇండస్ట్రీ విజిట్ చేయడం జరుగుతుంది. ఇదంతా తిరగాలంటే మరి కొంత ఎక్స్పెన్స్తో ఉంది, ప్లస్ అది ఈజీ అవుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని విషయాల కోసం కాలేజీ సంప్రదించండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండి. ఈ ఇంటర్మీడియట్ ఎవరైనా సరే ఎంపీఎస్ కానీ, బైపీఎస్ కానీ, ఎంఈఎస్ కానీ, సిఎస్ కానీ ఎవరైనా ఎనీ డిసిప్లిన్ వాళ్ళు ఈ కోర్స్ చేసుకోవడానికి ఈ డిగ్రీ కోర్సు ఉపయోగపడతా ఉంది. రైట్. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారు. సో ఎట్లా ఏజ్ లిమిట్ ఉంటుంది? అయితే ఏజ్ లిమిట్ అంటే ఇప్పుడు చదువుకోవచ్చు కానీ పేషెన్స్ ఉండలేదు. చాలా మంది డిగ్రీ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకుంటే జాబ్ వస్తుందని పర్పస్ జాయిన్ అవుతున్నారు, కానీ తీరా వచ్చేసరికి కాలేజీకి అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ కాకుండా ఈరోజు జాబ్స్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇది థియరిటికల్ ప్రోగ్రామ్ కాదు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 100% ప్రాక్టికల్స్తో కూడుకుంది. ప్రాక్టికల్స్ రెగ్యులర్గా 365 డేస్ ఇంటూ 3 ఇయర్స్ దగ్గర 1150 డేస్ పక్కా రావాలా. అలాగ వచ్చినట్లయితే సంస్థలో అందించే రకరకాల కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు. అడిషనల్గా ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ సంబంధించిన కాకుండా మనం ఇంతకుముందు చెప్పినట్లుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కానివ్వండి, 6 స్టెప్ స్కిల్స్ ట్రైనింగ్ మీద కానివ్వండి, సెమినార్స్ మీద కానివ్వండి, ఎస్ఏపీ ట్రైనింగ్ మీద కానివ్వండి, ఇలాంటి వండర్ఫుల్గా ఇంటర్వ్యూ స్కిల్స్ మీద కానీ అందిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం అందుకోకపోతే మనం అనుకున్న డిసిగ్నేషన్ కానీ మనం అనుకున్న శాలరీ కానీ రాదు. ఓకే, నెక్స్ట్ కావాలి నుండి రమణమూర్తి ఉన్నారు. రమణమూర్తి గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ రమణమూర్తి చెప్పండి. సార్ ఇప్పుడు మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయాడు సార్. ఓకే ఓకే. ఇప్పుడు బాబుని బీబీఏ చేస్తా అనుకుంటున్నాను సార్. నేను చేర్పించండి. ఎంపీసీ. ఓకే, వెరీ గుడ్. దానికి బాబుకి ఫీజు ఎంత అవుతుందో చెప్పండి సార్. నాకు ఇయర్ వైజ్ 3-4 ఇయర్స్ చెప్పారు కదా మీరు. దానికి ఫీజు ఎంత అవుతుంది? హాస్టల్ ఫెసిలిటీ ఉన్నదా? ఓసీ బ్రాహ్మిన్స్ మాకు వెజిటేరియన్ అవి కావాలా? దానికోసం హాస్టల్ ఫెసిలిటీ ఉందా, లేకపోతే మేము బయట ఎక్కడ చూసుకోవాలా? అయితే హైదరాబాద్ లో ఎక్కడ ఏరియా? రైట్. ఇది మనది బీబీఏ జనరల్ బీబీఏ కదా, మన దగ్గర బీబీఏ ఈడీపీ ప్రోగ్రామ్. ఈడీపీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే మన దగ్గర 4 ఇయర్స్ ప్రోగ్రామ్. ఈ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనమే ఒక ఇండస్ట్రీ పెట్టేటట్టు తయారు చేస్తా ఉన్నాం. మనమే 10 మందికి 100 మందికి 1000 మందికి జాబ్ ఎలా ఇవ్వాలి అలాంటి ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఇవాళ తయారు చేసాం, వండర్ఫుల్గా. అందువలన ఈరోజు బీబీఏ ఈడీపీ చేయాలంటే పర్ ఇయర్ 75,000 రూపీస్ ఫీజు ఉంటుంది, హాస్టల్కి 40,000 రూపీస్ ఉంటుంది. ఆ విధంగా తర్వాత మనం ఈ ఫస్ట్ ఇయర్లో తెలంగాణలో ఉన్న 10 డిస్ట్రిక్ట్స్, ఆంధ్రప్రదేశ్లో 13 డిస్ట్రిక్ట్స్, 23 డిస్ట్రిక్ట్స్ మనం విజిట్ చేస్తాం. అసలు డిస్ట్రిక్ట్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలాంటి మినరల్స్, ఎలాంటి మైనింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఫారెస్ట్లు ఉన్నవి, ఎక్కడ రివర్స్ ఉన్నవి, ఎక్కడ కాటన్ పడుతుంది, ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడ ఏమేమి పడుతూ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఎక్కడ గ్రానైట్స్ ఉన్నవి, ఇవన్నీ టోటల్గా గ్లోబల్ ఎక్స్పోజర్ అంటాం. 23 డిస్ట్రిక్ట్స్ తిరుగుతాం ఫస్ట్ ఇయర్. దానికి ఒక దగ్గర 60,000 75,000 వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి టోటల్గా 29 స్టేట్స్లో ఉన్న ఇండస్ట్రీస్ని విజిట్ చేస్తాం. ప్రతి స్టేట్ను విజిట్ చేస్తాం. ఆ విధంగా వచ్చేసరికి దానికి ఒక 1 lakh వరకు వస్తుంది. తర్వాత థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనం ఫారిన్ మొత్తం 10 to 15 కంట్రీస్, ఒక జర్మనీ ఎలా డెవలప్ అయింది, స్విట్జర్లాండ్, సింగపూర్ టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, చైనా ఈరోజు మనకన్నా వెనకబడిన కంట్రీ ఈరోజు రిచెస్ట్ కంట్రీగా, సెకండ్ రిచెస్ట్ కంట్రీగా వరల్డ్లో ఎలా డెవలప్ అయింది, అక్కడ ఏంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం చూస్తాం. దగ్గర ఇండస్ట్రీకి సంబంధించిన వరకు ఒక 3.5 lakhs నుంచి 4 lakhs వరకు అప్రాక్సిమేట్లీ అవుతుంది. ఆ విధంగా ఈ ఫీజులు ఇలాగా మీకు ఫైనాన్స్ పరంగా ఇబ్బంది లేదు అంటే మాత్రం ఈ కోర్సు చదివించండి. తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈరోజు ల్యాండ్స్ ఇస్తూ ఉన్నారు, మనీ ఇస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఈరోజు ఆ విధంగా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఇప్పుడు నా కొడుకు కానీ నా కూతురు కానీ మీరు చెప్పే కోర్సు చాలా ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటా ఉన్నారు. మరి నా కొడుకు కానీ నా కూతురు కానీ ఇండస్ట్రీ పెట్టుకునే ధైర్యం లేకపోతే మరి జాబ్ రాదా అని మీరు అడగొచ్చు. ఈరోజు స్టేటు, కంట్రీ, వరల్డ్ మొత్తం తిరుగుతూ ఉన్నాం. 4th ఇయర్ ఇంగ్లాండ్లో కానీ జర్మనీలో కానీ బ్రహ్మాండమైన మనం నచ్చిన ఇండస్ట్రీలో ట్రైనింగ్ పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సోప్ ఇండస్ట్రీ వచ్చింది, లేకపోతే జీన్స్ ప్యాంటు, లేకపోతే టీ షర్ట్ లాంటి ఇండస్ట్రీ వచ్చింది. దానికి సంబంధించిన ట్రైనింగ్ మనం జర్మనీలో, ఇంగ్లాండ్లో ఇప్పిస్తాం. ఆ ట్రైనింగ్లో మళ్ళీ మంత్లీకి 85,000 రూపీస్ వస్తుంది. 85,000 into 12 months అప్రాక్స్ 10 lakhs సంపాదిస్తాం. అయితే ఇంత ట్రైనింగ్ వచ్చిన తర్వాత కంపెనీ పెట్టగలే ధైర్యం లేకపోయినా కూడా కంపెనీ నడిపించగలే నాలెడ్జ్ వస్తూ ఉంది. అంటే ఏ కంపెనీ అయితే బ్రహ్మాండమైన మనకు ల్యాక్స్ ప్యాకేజ్ రాదండి, వండర్ఫుల్గా వస్తుంది. అయితే మన పర్పస్ బీబీఏ ఈడీ ప్రోగ్రాము ఒక జాబ్ ఇప్పించడం కాదు, జాబే తనే ఇవ్వాలి, అలాంటి శక్తివంతంగా తయారు చేస్తా ఉన్నాం. ఆ విధంగా ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో ఇంటర్నల్గా. అవన్నీ మనం అందుకుంటే మాత్రం ఉన్నతమైన వ్యక్తిగా మనం బాగుపడవచ్చు, దేశాన్ని డెవలప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్స్ పరంగా ఎన్ని రకాలు ఉంటాయండి, అవి ఎలా ఉంటాయి?
ఈరోజు హోటల్ మేమెంట్ కోర్స్ అనగానే చాలా మంది ఏమనుకుని ఉంటారంటే ఓన్లీ చెఫ్ సర్వీస్ అనేది అందరికీ ధన్యమని గుర్తుకొస్తుంది హోటల్ కోర్స్ అనేవి. అవి ఒక టూ టైప్స్ పోస్టులు అండి. అవి మనం ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా వెళ్ళొచ్చు, ట్రైనింగ్ మేనేజర్గా వెళ్ళొచ్చు, డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంటే హెచ్ఆర్ మేనేజర్గా, తర్వాత జనరల్ మేనేజర్గా, ఇలాగా లెక్చర్గా. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దీంట్లో టీచింగ్ ఫీల్డ్ కూడా వెళ్ళొచ్చు. చాలా మందికి టీచింగ్ ఫీల్డ్ వెళ్ళటం ఏంటంటే ఈ కోర్సు డిగ్రీ చేసిన వాళ్ళకి టీచింగ్ ఫీల్డ్ చాలా డిమాండ్ ఉంది. మరి ఈరోజు ఒక లెక్చర్ కావాలంటే డిగ్రీ తర్వాత మళ్ళీ 2 years స్పీచ్ చేయాలి, 5 years చదవాలి ఇంటర్మీడియట్ తర్వాత. అదే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డిగ్రీ వర్త్ 5 years చదివే 3 years కానీ ఈక్వల్ టు ఇక్కడ పీజీ కూడా లెక్క అనమాట. ఈ డిగ్రీ అయిపోయిన వెంటనే మళ్ళీ లెక్చర్గా వెళ్ళొచ్చు, ప్రిన్సిపాల్గా వెళ్ళొచ్చు. బ్రహ్మాండమైన డిమాండ్స్ ఉంది, బ్రహ్మాండమైన శాలరీస్ ఉన్నాయి. ఆ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఈవెంట్ మేనేజర్గా వెళ్ళొచ్చు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా వెళ్ళొచ్చు, డిఫరెంట్ కైండ్ జాబ్స్ ఉన్నాయి. ఏ జాబ్కైనా ఫైనల్లో సెలెక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. రైట్. కొంతమంది స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ పోస్టుల కోసం ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ళు డిగ్రీ ఏదైనా డిగ్రీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీన్స్ సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ ఇట్లా చేద్దామన్న ఒక ఐడియా ఉంటుంది. మీరు హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ అంటున్నారు. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలిజిబుల్? ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినా కానివ్వండి, బీబీఏ చేసినా కానివ్వండి, సివిల్ సర్వీస్ రాసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బి అని, బి అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బి అంటే బ్యాచులర్ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే బ్రహ్మాండంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానివ్వండి, మరి స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ ఆర్ఆర్బీ కానీ ఎలాంటి రాసుకోవచ్చు. కాకపోతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి 100% డిగ్రీ కంప్లీట్ కాకముందు కానీ ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి ఎవరు అటువైపు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాలంటే మాత్రం ఈ డిగ్రీ ఎలిజిబుల్, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తర్వాత ఫర్దర్ స్టడీస్ అంటే పీజీ కోర్స్ ఏమైనా చేయొచ్చా? అవి ఎలా ఉంటాయి? ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ ఈ రోజు పీజీ అంటూ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ దానికంటూ స్పెషల్గా లేదు. ఎక్కడ కరస్పాండెన్స్ కోర్సులు అయితే ఉన్నవి. కరస్పాండెన్స్ కోర్స్ చేసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు, సర్టిఫికేట్ వస్తుంది. రెగ్యులర్గా చేయాలంటే కెనడా, ఆస్ట్రేలియాలో చేసినట్లయితే, ఒక న్యూజిలాండ్లో ఉంది మంచి ఎంబీఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, అలాంటి చేసినట్లయితే అక్కడ మంచి ఉపయోగం ఉంది. అలాగనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బీబీఐ కూడా ఏం చేస్తున్నాం, బీబీఈడి ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం కూడా జీమ్యాట్ క్యాట్ కోచింగ్ ఇస్తాను. జీమ్యాట్ ద్వారా మీ అందరికీ తెలిసిన విషయమే. జీమ్యాట్ అంటే గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్ యాప్ టెస్ట్. ఇదేనా మంచి ర్యాంక్ వచ్చే సీట్ వస్తే మన వరల్డ్ టాప్ 100 బీ స్కూల్స్ అంటే బిజినెస్ స్కూల్స్ లైక్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, పెన్సిల్వేనియా, స్టాన్ఫోర్డ్ ఇలాంటి యూనివర్సిటీలు వస్తే సీట్ వచ్చిన జాయిన్ మొదటి రోజే కొన్ని 100 కంపెనీస్ జాబ్స్ ఇస్తామని బ్రహ్మాండంగా మరి వస్తారు. ఆ విధంగా మన క్యాట్ ఇస్తాను. క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. అది కూడా మన ఇండియాలో ఐఎం ఇన్స్టిట్యూట్స్ 13 వరకు ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అందులో కూడా అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతాలో అలా జాయిన్ అయితే మంచి ప్యాకేజ్, మంచి సాలరీ రావడం ఉంది. ఆ విధంగా కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఈ బీబీఈడి ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గర్ల్స్ కి ఎట్లా ఉంటుంది? ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి అమ్మాయిలకు చాలా బాగుంటుంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మాయిలు ఈరోజు డిస్ట్రిక్ట్స్లో పేరెంట్స్ మాత్రమే అలాగా ఆలోచిస్తూ ఉన్నారు. మన అమ్మాయి చదివితే హోటల్లో ఏమైనా కాఫీ కప్పులు లేకపోతే ప్లేట్లు మన వాళ్ళు ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కాఫీ కనిపిస్తుంటారేమో అలాంటి హోటల్ జాబ్స్ ఉంటాయి అంటారండి. అమ్మాయిలకి ఈరోజు వండర్ఫుల్గా ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ పోస్టులు, కానీ అదొక హోటల్ అంటానికి లేదండి, అది హోటల్ ఇండస్ట్రీ. అది అంటే హైరారిక్ పోస్టులు చాలా ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ జాబ్స్ ఉంటాయి. జనరల్ చిన్న హోటల్ ఉంటాయి, 4 వండటం, వడ్డీయటం, కడగటము, తోడవటం ఇలా ఉంటాయి. అది అక్కడ అలా కాదు. జనరల్ మేనేజర్ పోస్ట్ దగ్గర నుంచి, హెచ్ఆర్ మేనేజర్ దగ్గర నుంచి, ట్రైనింగ్ మేనేజర్ దగ్గర నుంచి, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ దగ్గర నుంచి ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ జాబ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కైండ్స్ జాబ్స్లో అమ్మాయిలు తనకి ఇష్టం జాబ్ చూస్ చేసుకోవచ్చు. అంతేగాని చెఫ్ సర్వీస్ కానే కాదు, అవి ఉన్నాయి అంతే. దాన్ని చూస్ చేసుకోవచ్చు, చూస్ చేసుకోకపోవచ్చు. అది దట్ ఈస్ అవర్ చాయిస్. నెక్స్ట్ రాజమండ్రి నుండి లక్ష్మి ఉన్నారు. లక్ష్మి గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పమ్మా లక్ష్మి. నేను అది ఇంటర్ కంప్లీట్ అయిందండి నాకు. వెరీ గుడ్ అమ్మా. అయితే నేను ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, చేయడానికి కుదురుతుందండి? హ్యాపీగా చేసుకోవచ్చమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ హ్యాపీగా చేసుకోవచ్చమ్మా. ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ కూడా చాలా అవసరం, ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎక్కడైనా సబ్జెక్టు సేమ్ సబ్జెక్టులు, బట్ ఈ రోజు వండర్ఫుల్ దాంట్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుంటే డెసిగ్నేషన్స్ హైఫై ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి. అందువల్ల ఎక్కడెక్కడ జాయిన్ అయిపోతే జస్ట్ జాబ్స్ అయితే ఎక్కడైనా వస్తాయి, కానీ జాబ్స్ రావటం వేరు, జాబ్స్తో పాటు మంచి డెసిగ్నేషన్ రావడం వేరు, డెసిగ్నేషన్తో మంచి శాలరీస్ రావటం వేరమ్మా. ఆ విధంగా ఆ కార్యక్రమం మనం ఆలోచించినట్టయితే మంచి సమస్య అనుకుంటే మంచి పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్ నారాయణ గారు, లక్ష్మి లాంటి స్టూడెంట్స్ చాలా మందికి ఒక డైలమాలో ఉంటారు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఒక డిగ్రీ ఉంది, సో మేము చేయాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ని అప్రోచ్ కావాలి. చెప్పాలంటే చాలా ఇన్స్టిట్యూట్స్ మనకు కనిపిస్తున్నాయి బయట. సో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ని అప్రోచ్ కావాలి, వాళ్ళకి డీటెయిల్స్ ఎలాంటివి ఉండాలి, స్టూడెంట్స్ కోసం చెప్పండి. షూర్. ఈ రోజు మనం ఒక ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకోవాలంటే ముందు లైబ్రరీకి వెళ్ళండి. లైబ్రరీ కరెక్ట్ గా బ్రహ్మాండంగా ఉందంటే
దాన్ని ఎవరు ప్రొఫెషనలిజం నడిపిస్తా ఉన్నారా లేకపోతే జనరల్గా ఏదో మనం నడిపించాలి లేకపోతే మన బ్రతకాల కోసం నడిపిస్తా ఉన్నారని చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఏదైనా సరే మనం ఒక ప్రోవర్బ్ ఉంది, ఇల్లుని చూసి ఇల్లాను చూడమని. ఇల్లు బ్రహ్మాండంగా ఉంటే ఇల్లు చూడడం అవసరం లేదు అంటే ఆమె కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అర్థమవుతుంది. అలాగే ఈ రోజు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక లైబ్రరీని చూడండి, తర్వాత ఒక ఫ్రంట్ ఆఫీస్ని చూడండి, తర్వాత ఒక కమ్యూనికేషన్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ని చూడండి. ఎడ్యుకేషనిస్ట్గా ఖచ్చితంగా ఏవైతే కరెక్ట్గా ఉన్నావో ఆ మూడిట్లో పట్టేసుకోవచ్చు. ఎస్ ఇన్స్టిట్యూట్ అంటే ఇంకా బ్రహ్మాండంగా ఏం చూడడం అవసరం లేదని. ఇక తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి, అన్ని ల్యాబ్స్ ఆ విధంగా ఉంటాయి. బ్రహ్మాండంగా ముందు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ప్రాణం లైబ్రరీ, తర్వాత కంప్యూటర్ ల్యాబ్, తర్వాత రిసెప్షన్. ఆ విధంగా ఏవి ఉన్నాయని గమనించినట్టయితే అది ఒక సైకాలజికల్గా దాన్ని ఒక పారామీటర్గా మనం తీసుకోవచ్చు. ఖచ్చితంగా అలాంటివైనా మనం గమనించినట్లయితే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ పలాస శ్రీకాకుళం నుండి బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు బాలకృష్ణ. వెరీ గుడ్ బాలకృష్ణ గారు. సార్ నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే సార్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు మన దగ్గర ఈ బీబీఈడి ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ ఫ్రెషర్స్ తీసుకుంటున్నాం బాబు. ఈరోజు ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ ఎంఈసీ 50% నాలెడ్జ్ ఉన్నా కూడా దానికి ఒక యాంబిషన్ ఉన్న వాళ్ళని మనం తీసుకుంటా ఉన్నాం. అది ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీసుకెళ్తా ఉన్నాం. అంటే జాబ్ చేయటం కాదు మన పర్పస్, జాబ్ మనమే ఇవ్వాలి, 10 మందికి 100 మందికి ఇవ్వాలి, అలాంటి నాలెడ్జ్ మనం అందిస్తా ఉన్నాం. మీరు ఆల్రెడీ డిగ్రీ అయిపోతున్నారు, ఆల్రెడీ మీకు 21-22 ఇయర్స్ ఉంటాయి. మళ్ళీ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ అంటే మన దగ్గర 27 ఇయర్స్ వస్తాయి. అందువల్ల ఈ కోర్స్ చేయడానికి దగ్గర 7 to 8 lakhs వస్తుంది. అదంతా ఖర్చు అంతా మీ కొరకే ఖర్చు పెడతాము. ఏ మాత్రం ఇన్స్టిట్యూట్కి ఒక తక్కువగా కాకుండా కూడా మీకే ప్రతి విషయాన్ని ఖర్చు పెట్టడానికి అవసరం ఉంది. ఎందుకంటే స్టేట్ 23 districts ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ విజిట్ చేయడం, ఇండియా మొత్తం 29 states విజిట్ చేయడం, ఒక 10 to 15 కంట్రీస్ విజిట్ చేయడం, 4th year ట్రైనింగ్ పొందడం, టోటల్గా మీకు ఎక్స్పెన్స్ వస్తుంది. అందువల్ల అంత ఎక్స్పెన్స్ 7 to 8 lakhs నో ప్రాబ్లం సార్. ఆ విధంగా అలాంటి కోర్స్ ఏం చదివితే ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగొచ్చు అంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ జయన్న ఉన్నారు రాజోల్ నుండి. జయన్న గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో కాల్ డ్రాప్ అయినట్టుందండి. మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్ చేసినట్లయితే ప్లేస్మెంట్స్ మీరు ఇస్తారు, ఎంతవరకు అష్యూరెన్స్ ఇస్తారు? ఈరోజు ఒక డేరింగ్ డేషింగ్గా లాస్ట్ 10 years నుంచి జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఒక అగ్రిమెంట్ రాసిస్తున్న బాండ్ పేపర్ జాబ్ అగ్రిమెంట్. చాలా మంది ఆశ్చర్యపోయారు, బాండ్ పేపర్ రావటం అగ్రిమెంట్ ఇవ్వటం అంటే మనం చేయగలుగుతామని. ఒకటి ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తాను. నిజంగా నేను మన ఇన్స్టిట్యూట్లో అలాంటి కార్యక్రమం అందుకున్న వ్యక్తి ఈరోజు టాప్ పొజిషన్ కలిగారు. చాలా మంది జర్మనీలో ఉన్నారు, స్విట్జర్లాండ్ ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు. మంచి నాలెడ్జ్ 365 days ఇంటూ 3 years కరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ ఉపయోగించుకున్న వాళ్ళు టాప్ పొజిషన్ ఉన్నారు. అంత నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు జాబ్ అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం, అగ్రిమెంట్ రాసిస్తున్న బాండ్ పేపర్ మీద. ఆ విధంగా రేపు June 2 నుంచి కూడా 2వ బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించమని కోరుతా ఉన్నాం. నెక్స్ట్ వేములవాడ నుండి మహేష్ ఉన్నారు. మహేష్ గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం మహేష్ గారు, చెప్పండి. సార్ అయితే మా తమ్ముడు ఎంఎల్టీ చేశారు సార్. ఓకే, అది హోటల్ మేనేజ్మెంట్ కు సూట్ అవుతాడు సార్? హోటల్ మేనేజ్మెంట్ కోర్సు సూటబుల్ అండి, చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది సార్? ఎక్స్పెన్స్ ఎంత అవుతుందంటారా? సార్ ఫీజు అడుగుతున్నారా? అవును సార్, అవును. టోటల్గా ఫీజు దగ్గర 3.5 lakhs నుంచి 4 lakhs వరకు అవుతుందండి. టోటల్గా హాస్టల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, అతను 3 years బుక్స్, ఎగ్జామ్ ఫీజులు, యూనిఫామ్స్, ఆ విధంగా టోటల్గా ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా అంతకన్నా ఎక్కువ కాదు. ఆ విధంగా పెట్టుకోగలిగితే మాత్రం వండర్ఫుల్ పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాలర్స్ ఉన్నారు సిద్ధార్థ్ గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. సిద్ధార్థ్ గారు చెప్పండి. హలో, అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా తమ్ముడు ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ అయిపోగొట్టాడు ఇప్పుడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారండి, హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్? ఇప్పుడు బీకామ్ అయిపోయింది కదా? అవును సార్. బీకామ్ అంటే డిగ్రీ అయిపోయినట్టే. మరి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా డిగ్రీ కోర్సే, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు డిగ్రీ కోర్సే, BBEDP 4 years ప్రోగ్రామ్. మళ్ళీ చేయాలనుకుంటున్నాడా? మరి ఆ విధంగా ఆ పేషెన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే మేము చాలా మంది టెస్ట్ చేసాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ తో వస్తున్నాయి కానీ జాబ్ వస్తుంది, లేకపోతే హైఫైగా స్టేట్ తిరగొచ్చు, ఇండియా మొత్తం తిరగొచ్చు, ఫారిన్ తిరగొచ్చు, ఆ నాలెడ్జ్ సంపాదించడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆ పేషెన్స్ మనం ఆ ఇంట్రెస్ట్ చివరి వరకు మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇంట్రెస్ట్ నిజంగా కాపాడుకొని ఆ పేషెన్స్ ఉండి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలంటే మాత్రం దట్ ఈస్ నో ఎనీ ప్రాబ్లం. బట్ అది మీ తమ్ముని అడగండి, ఆ పేషెన్స్ ఉందా, లేకపోతే ఏదో డిగ్రీ చేరేసి కాలేజీకి వెళ్లకుండా ఏదో నాకు అక్కడ జాయిన్ అవుతే మొత్తం వస్తుందన్నట్టుగా కాకుండా ఆ విధంగా ముందు అడిగిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. నెక్స్ట్ విజయవాడ నుండి సాగర్ ఉన్నారు. సాగర్ గారు, మాట్లాడండి.
సాగర్ గారు సాగర్ అండి, చెప్పండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ట్రైనింగ్ పంపిస్తా ఉంటున్నారు కదా, సెకండ్ ఇయర్ ట్రైనింగ్ కి అబ్రాడ్ పంపిస్తా ఉంటున్నారు కదా. అవును. అంటే కన్ఫర్మ్ పంపిస్తారు అందరినీ. మీకు రైట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ముందు ఇంగ్లీష్ మీద ఉండాలి. దానికోసం ఈ రోజు మనం 25 lakhs వర్త్ పెట్టి ఇంగ్లీష్ ల్యాబ్ని ఏర్పడేసాం. ఒక బ్రహ్మాండ ప్రొఫెసర్ ఏర్పడేసాం. ఇక్కడ ఎక్కడ లేదు. మన దగ్గర ఉన్న ల్యాబ్ కానివ్వండి, మన దగ్గర ఉన్న ప్రొఫెసర్ దానికోసం ఏర్పడిన జాబ్ మీరు ఎక్కడైనా చూడొచ్చు, కనుక్కోవచ్చు. అందువల్ల ఆ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరు నువ్వు రావడానికి లేదు, నువ్వు పలానా ఓసీనో పలానా బీసీనో, లేకపోతే నువ్వు ఇండియనో, నువ్వు బ్లాక్ ఉన్నావో వైట్ ఉన్నావో ఎవరు అడారు అలాంటి ఎవరు అడగరు. మన దగ్గర రైట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, రైట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఫారిన్ పంపిస్తాం. అందువల్ల ఆ కార్యక్రమం, ఆ నాలెడ్జ్, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా పోవచ్చు. దేర్ ఇస్ నో వైట్ అండ్ బ్లాక్, దేర్ ఇస్ నో ఎనీ షార్ట్ అండ్ లాంగ్. అందువల్ల ఏ వ్యక్తి అయినా ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుండి అశోక్ కుమార్ ఉన్నారు. అశోక్ కుమార్ గారు మాట్లాడండి. అశోక్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. ఇప్పుడు ఇది మా అబ్బాయి 9th క్లాస్ సార్. 9th క్లాస్ అండి? ఇప్పుడు 9th క్లాస్కి వస్తున్నాడు. ఓకే. రావచ్చా సార్? దేనికి రావచ్చండి? ఇప్పుడు మీ దాంట్లో ఇది రావడానికి మన దగ్గర రావాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ కావాలండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ బీబీఏ ఈడీ ప్రోగ్రామ్, మంచి నాలెడ్జ్ ఉండి మంచి అంబిషన్ ఉంటే బీబీఏ ఈడీ ప్రోగ్రామ్ చేయించండి. ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాం. అది లేకపోతే యావరేజ్ ఉంటేనే హోటల్ కోర్స్ చేయించండి. మంచి చదివించి చెప్పి మంచి జాబ్ ఇప్పిద్దాం. రైట్. బీబీఏ గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే దానికి ముందు కాలర్ ఉన్నారు, ప్రవీణ్, మాట్లాడదాం. ప్రవీణ్ గారు, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్. సార్ ఇది మా తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయిందండి రీసెంట్ గా. ఓకేనండి. సో మాదంత రిచ్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాసే. సో మీరు చెప్తున్న వేజెస్ కి మేము కట్టలేము. బట్ బ్యాంక్ లోన్స్ కానీ రీఎంబర్స్మెంట్ కానీ అట్లాంటి ఏమైనా స్కాలర్షిప్స్ కానీ మనం ప్రొవైడ్ చేయగలరా మీరు? ఏంటి హోటల్ మేనేజ్మెంట్ అడుగుతున్నారా, బిజినెస్ మేనేజ్మెంట్ అడుగుతున్నారా? బిజినెస్ కండి, బిజినెస్ మేనేజ్మెంట్ కి. బీబీఏ ఈడీ ప్రోగ్రామ్ కి ఈ రోజు బ్యాంక్ లోన్స్ బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు. అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ ఉన్నా, లేకపోతే ఓన్ హౌస్ ఉన్నా, ల్యాండ్ ఉన్నా, ఫ్లాట్ ఉన్నా, ఏదన్నా ఒకటి ఉన్నా కూడా బ్యాంక్ వాళ్ళు లోన్స్ బ్రహ్మాండంగా ఇస్తారు. అందువల్ల మీరు ఈ 4గిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కానీ, ఓన్ హౌస్ కానీ, ల్యాండ్ కానీ, ఫ్లాట్ ఏదన్నా కూడా గవర్నమెంట్ లోన్స్ ఇస్తారు. హ్యాపీగా చదువుకోవచ్చు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ వండర్ఫుల్ 100% జాబ్ గ్యారంటీ కాబట్టి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అయిన వాళ్ళకి ఈరోజు స్కాలర్షిప్ 35,000 వరకు వస్తుంది. ఈ అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ఉన్నతమైన వ్యక్తికి ఎదగొచ్చు. బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. అవును, ఈరోజు మనం బీబీఏ ఈడీ పని చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇది మన వరల్డ్లోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అమంగ్ 4 అవర్స్ గది 4 గోడల మధ్య క్లాస్ రూమ్ మెథడాలజీ జరుగుతుంది. కానీ క్లాస్ రూమ్ మెథడాలజీ జరిగితే సూపర్ సీనియర్ ఫ్యాకల్టీ చెప్తే మంచి అర్థమయ్యి మంచిగా బ్రహ్మాండమైన మార్కులు పొంది మార్కులతో పాటు ర్యాంకులు పొందొచ్చు. కానీ ఎక్కడ పోయినా కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఇండస్ట్రీ ఏం పెడతాడండి? ఈరోజు డిఫరెంట్గా తీసుకెళ్తా ఉన్నాం. టోటల్గా ప్రాక్టికల్గా తీసుకెళ్ళాలి. ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఏంటో ప్రాక్టికల్గా కళ్ళతో చూపించాలి. అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ చేయించాలి. అక్కడ ఇంటరాక్ట్ చేయించాలి. ఆ విధంగా మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 23 డిస్ట్రిక్ట్స్లో ఉన్న 23 ఇండస్ట్రీస్. డిస్ట్రిక్ట్ అంటే ఏంటి? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అక్కడ మినరల్స్ ఏమున్నాయి, మైనింగ్స్ ఏమున్నాయి, గ్రానైట్స్ ఏమున్నాయి, ఒక ఫారెస్ట్లు ఏమున్నాయి, ఫుడ్ ఇండస్ట్రీస్ అట్లాంటి ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి, ఇవన్నీ టోటల్గా 23 డిస్ట్రిక్ట్స్లో 50 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో 50 days ప్రోగ్రామ్. టోటల్గా ఇండియా 29 స్టేట్స్ తిరగాల్సింది ఖచ్చితంగా. ఏ స్టేట్ డిఫరెన్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెడితే సక్సెస్ అవుతుంది, ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ సరికి టాప్ 10, 15 కంట్రీస్. ఎందుకు ఆ కంట్రీస్ డెవలప్ అయినాయి, ఏం ఇండస్ట్రీ పెట్టడం జరిగింది, కంప్లీట్గా రీసెర్చ్ మెథడాలజీ. ఫోర్త్ ఇయర్ దగ్గర మనం 60 types ఇండస్ట్రీ చూపిస్తాం. ఫస్ట్ ఇయర్ 23 ఇండస్ట్రీస్, సెకండ్ ఇయర్ 27 ఇండస్ట్రీస్, థర్డ్ ఇయర్ 10 ఇండస్ట్రీస్, టోటల్గా 60 types ఇండస్ట్రీస్. ఈ 60 types ఇండస్ట్రీస్ కూడా ఎలాంటివి? డిఫరెంట్ సెక్టార్స్. ఆటోమొబైల్ సెక్టార్, కార్లు, బైకులు, సెల్ ఫోన్లు, ఫ్రిడ్జ్లు, కార్లు ఎలా తయారవుతున్నాయి, టీవీలు ఎలా తయారవుతున్నాయి, ఏసీలు ఎలా తయారవుతున్నాయి, ఇలాంటి ఇండస్ట్రీ చూపిస్తాం. తర్వాత సార్ ఫుడ్ ఇండస్ట్రీస్, రకరకాల బిస్కెట్లు, చాక్లెట్లు, ఫుడ్ ప్యాకెట్ ఫుడ్స్ ఎలా తయారవుతున్నాయి. టెక్స్టైల్ సెక్టర్స్, మేల్ బట్టలు, ఫిమేల్ బట్టలు, పిల్లలవి, చిన్నపిల్లలవి, కిడ్స్, చిల్డ్రన్, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, టోటల్గా దానికి సంబంధించి చూస్తాం. కెమికల్ ఇండస్ట్రీస్, మరి రకరకాలుగా మొత్తం సర్వీస్ సెక్టర్ సంబంధించిన స్కూల్స్ ఎలా ఉన్నాయో, హోటల్స్ ఎలాగా ఉన్నాయో, మరి తర్వాత ఇలాంటి ఇన్ని రకాల ఇండస్ట్రీస్ మీద మనకు ఏదో ఒక ఇండస్ట్రీ మీద నచ్చుతుంది. ఒక చిన్న
ఎగ్జాంపుల్ తీసుకుంటే టీ షర్ట్ ఇండస్ట్రీ నచ్చింది అనుకున్నాం, లేకపోతే సోప్ ఇండస్ట్రీ నచ్చింది ఒక ఆయనకి అనుకుందాం. ఈ మనవాడిని ఏం చేస్తామంటే ఒక ఇంగ్లాండ్లో కానీ జర్మనీలో సోప్ ఇండస్ట్రీలో 12 months ట్రైనింగ్ ఇప్పిస్తాం. సోప్ ఇండస్ట్రీ నడిపించాలంటే ఎట్లాగా దాంట్లో ఎన్ని రకాల డిపార్ట్మెంట్ ఉంటాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఒక వస్తువుని తయారు చేయడానికి ఎలాంటి మిషనరీ కావాలి, దాన్ని తయారు చేసిన వస్తువుని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు, ఏ కంట్రీ వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు, ఎంత టోటల్గా పిక్చరు. అంత నాలెడ్జ్తో మనం బయటకు వచ్చిన తర్వాత 4th year మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ బ్రహ్మాండం ఉన్నాయి. ఎంఎస్సీఎం అని, ఎన్ఎస్ఐసి అనేసి, నిమ్స్మి అనేసి రకరకాలు ఉన్నాయి, ఏపీఎస్సిసి, ఇన్ని రకాలు వీళ్ళందరినీ ఉపయోగించుకొని ల్యాండ్ ఇస్తా ఉంటున్నారు, ఆ విధంగా మనీ ఇస్తా ఉంటున్నారు. వీళ్ళందరూ మనం ఏర్పాటు చేసి ఉపయోగించుకొని 5 to 10 members ఒక యూనిట్గా టీమ్గా పార్ట్నర్షిప్గా తయారు చేసి బ్రహ్మాండమైన ఒక ఎంటర్ప్రీనర్గా తయారు చేయడానికి వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నాం. జనరల్ గా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుంది, ఆర్ఎల్స్ క్యాంపస్ ఎట్లా ఉంటుంది. సో మీ దగ్గర ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, క్యాంపస్ ఎట్లా ఉంది, ద సేమ్ టైం స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ బీబీఏ చేయడానికి మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? ఈరోజు బ్రహ్మాండంగా థియరిటికల్గా బ్రహ్మాండంగా ఫ్యాకల్టీ ఉంటారు, దాంట్లో ఎనీ డౌట్, దెర్ ఇస్ నో ఎనీ డౌట్. ఆ విధంగా ఒక మంచి ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతూ ఉంది, వాళ్ళకి బ్రహ్మాండం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత బీబీఏ ఈడీ ప్రోగ్రామ్ వచ్చేసరికి వండర్ఫుల్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడెక్కడైతే ఫేమస్ వాళ్ళు ఉన్నారో మన హైదరాబాద్కి ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే వస్తున్నారో వాళ్ళు మనం తీసుకుంటా ఉన్నాం. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయో వాళ్ళని తీసుకుంటా ఉన్నాం. ఒక బీబీఈడీ ప్రోగ్రామ్ మాత్రం థియరిటికల్గా తీసుకున్న కూడా హై ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ. ఆ విధంగా ఇంటర్నల్గా మనం ఎక్కువగా ఎక్స్పోజర్ ఇస్తుంది. థియరిటికల్గా ఎంత ఫేమస్ ఫ్యాకల్టీ తీసుకున్నా కూడా మనం డిపెండ్ అయింది టోటల్గా గ్లోబల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ ఎక్స్పోజరు. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తేనే ఎంత ఫ్యాకల్టీ చెప్పినా చెప్పినా కూడా వండర్ఫుల్గా వాళ్ళే 10 పేజీలు 20 పేజీలు ఎస్ఏ రాస్తారు. ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. అట్ సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా కావాలి కాబట్టి థియరిటికల్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి అది కూడా ప్రపంచం దానిపై నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ మన కంట్రీ మొత్తం మీద వాళ్ళని కానివ్వండి, మన స్టేట్లో ఉన్న యూనివర్సిటీ హై ప్రొఫెసర్స్ కానివ్వండి, ఆ విధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా పిలిపించేసి వాళ్ళ చేత అలాంటి థియరిటికల్ ఒక కేస్ స్టడీస్ కానివ్వండి, సెమినార్స్ కానీ చెప్పడం జరుగుతుంది. ఇక ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ గా, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలలో విజిట్ చేసి అపారమైన జ్ఞానాన్ని సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తున్న మీకు మా ఛానల్ తరపు నుండి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ప్రత్యేక అభినందనలు అండి. ఇది వాటి దిక్సొచ్చి. కీప్ వాచింగ్ ఏబిఎన్.